ఏపీలో కరెంటు బిల్లులు చెల్లించే వారికి శుభవార్త. 923 కోట్లు విడుదల చేసిన అంటే తగ్గించి విడుదల చేస్తున్న ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీల బాధుడి నుంచి వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. 923 కోట్ల విద్యుత్ ఛార్జీలను ట్రూ డౌన్ తగ్గించింది. ఆ మొత్తాన్ని వినియోగదారులకు అప్పటి వినియోగం లెక్కల ఆధారంగా సర్దుబాటు చేయనుంది. వైకాపా ప్రభుత్వ హయాంలో ట్రూ అప్ అనే మాటలు మాత్రమే విన్న వినియోగదారులు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తొలిసారి ట్రూ డౌన్ను పరిచయం చేసింది. ట్రూ డౌన్ అంటే కరెంటు వినియోగదారుల దగ్గర నుంచి వసూలు చేసే డబ్బులకు ప్రభుత్వం కరెంటు కొనే దానికి సంబంధించి మధ్య వ్యత్యాసం అన్నమాట. కరెంటు కొనేది తక్కువగా ఉన్నప్పుడు వసూలు చేసేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ట్రూ డౌన్ అయితే వస్తుంది. కరెంటు కొన్నప్పుడు ఎక్కువగాను వసూలు చేసేది తక్కువగా ఉన్నప్పుడు ట్రూ అప్ అయితే వస్తుంది. ఇప్పుడు కరెంటు కొన్నప్పుడు తక్కువకైతే కరెంటు దొరుకుతుంది కాబట్టి వినియోగదారులకు ఈ ట్రూ డౌన్ అమలు చేసి వారి దగ్గర నుంచి తక్కువ డబ్బులు అయితే తీసుకుంటారన్నమాట. ఇది మనకి మొత్తానికి సంబంధించి చూసుకున్నట్లయితే 12 సమాన వాయిదాల్లో తిరిగి చెల్లించనున్నారు. ప్రతి నెల అంటే మనకు నవంబర్లోనే వినియోగదారులకు నవంబర్ బిల్లు నుంచి అనమాట. నవంబర్ బిల్ నుంచి 12 సమాన వాయిదాల్లో తిరిగి అయితే చెల్లింపులు ఉంటాయి. ప్రతి నెల వచ్చే బిల్లులో యూనిట్కు 13 పైసలు చొప్పున అప్పటి వినియోగం ఆధారంగా విద్యుత్ సంస్థల ఛార్జీలను అయితే తగ్గించనున్నాయన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం ఏడాది పాటు నవంబర్ బిల్లు నుంచి వినియోగదారులకు సర్దుబాటు అయితే అవుతుంది. నవంబర్లో కరెంటు బిల్లు ఎవరైతే కడతారో వారికి అయితే తగ్గుతుందన్నమాట. అక్కడి నుంచి అలా తగ్గుకుంటూ ఒక ఏడాది పాటు అయితే తగ్గుతూ ఉంటాయి కరెంటు బిల్లులు. ఇది అప్డేటు.